This is part 2 of turning this plastic tub into an awesome fish enclosure. So, hello everyone, welcome to Journey with Tarak. పెట్ షాప్కి అయితే స్టార్ట్ అయ్యాను. అక్కడికి రీచ్ అవ్వగానే ఫస్ట్ మనకు కావాల్సిన ఆక్వాటిక్ ప్లాంట్స్ అన్ని సెలెక్ట్ చేసి అవన్నీ ప్యాక్ చేంజ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా మిగిలిన ఎసెన్షియల్ థింగ్స్ కూడా సెలెక్ట్ చేసి అన్నీ కలిపి ప్యాక్ చేంజ్ చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. ఇంటికి రాగానే మనం పెట్ షాప్ నుంచి తెచ్చుకున్న ఆ 5 గప్పీస్ని మన పాత టబ్లో అయితే ఎక్లిమేషన్కి పెట్టేశాను. ఈలోపు మనం ఆ టబ్ బేస్ లేయర్ డెకరేట్ చేయడం కోసం తీసుకొచ్చిన స్టోన్స్ని అయితే జాగ్రత్తగా వాష్ చేశాను. ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్, దాని తర్వాత మిక్స్డ్ కలర్ స్టోన్స్, దాని తర్వాత బిగ్ సైజ్ స్టోన్స్ అనమాట. స్టోన్స్ వాష్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఎక్లిమేట్ చేసిన గప్పీస్ని జాగ్రత్తగా టబ్లోకి అయితే రిలీజ్ చేసేసాను. ఇప్పుడు మనం తెచ్చుకున్న ఆక్వాటిక్ ప్లాంట్ని అయితే తీసుకొని ఆ టబ్ ఎడ్జ్లో పెట్టాను. దాని తర్వాత ఒక డైరెక్షన్ మొత్తం మిక్స్డ్ కలర్ స్టోన్స్తో అయితే ఫిల్ చేశాను. దాని ఆపోజిట్ డైరెక్షన్ మొత్తం వైట్ కలర్ స్టోన్స్తో అయితే ఫిల్ చేశాను. ఫైనల్గా మనం ఆ వైట్ కలర్ బాక్స్ అనేది బయటకు కనిపించకుండా ఆ పెద్ద స్టోన్స్తో అయితే కవర్ చేశాను. స్టోన్స్ అన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని జాగ్రత్తగా వాటర్ని అయితే ఫిల్ చేసుకున్నాను. ప్లాస్టిక్ కవర్ ఎందుకంటే కింద ఉన్న స్టోన్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి. ఇలాగా పై వరకు అయితే వాటర్ని ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు మనం తెచ్చుకున్న వాటర్ లెటర్స్ కూడా జాగ్రత్తగా టబ్లో అయితే యాడ్ చేసేసుకున్నాను. దాని తర్వాత మనం తెచ్చుకున్న అక్వేరియం లైట్ని అయితే అన్బాక్స్ చేసుకొని డబల్ టేప్ అంటించి దాన్ని నీట్గా సెటప్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఆ మోలీ ఫిషెస్ని ఆ పాత టబ్ నుంచి సపరేట్ చేసేసి ఒక జగ్లో పెట్టుకొని కొత్త టబ్ దగ్గర అయితే ఎక్లిమేషన్కి పెట్టేశాను. ఒక 15 మినిట్స్ తర్వాత జాగ్రత్తగా వాటిని కొత్త టబ్లోకి అయితే రిలీజ్ చేసేసాను. దాని తర్వాత గప్పీస్ని కూడా సపరేట్ చేసేసి కొత్త టబ్లో ఎక్లిమేట్ చేసి ఒక 15 మినిట్స్ తర్వాత వాటిని కూడా టబ్లోకి వదిలేసాను. ఈలోపు నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మా ఇంట్లో ఈ డోర్కి సంబంధించిన హుక్స్ లాంటివి చాలా ఉన్నాయి. అందుకనే వీటిని తీసుకొని వీటిని టబ్ ఎడ్జ్న అతికిచ్చి ఈ మనీ ప్లాంట్ స్టెమ్స్ని అయితే లోపలికి వదిలాను. ఈ మనీ ప్లాంట్ వాటర్లో కూడా చక్కగా పెరిగిద్ది, ఇంకా ఫిషెస్ ఉన్న వాటర్లో అయితే ఇంకా బాగా పెరిగిద్ది. ఫిష్ వేస్ట్ని అబ్జార్బ్ చేసుకొని హెల్దీగా అయితే పెరిగిద్ది. అందుకనే 2 హుక్స్ అయితే తగిలించి 2 మొక్కల్ని లోపలికి వదిలాను. సో ప్రస్తుతానికి టబ్ కండిషన్ అయితే ఇలా ఉంది. కొంచెం వాటర్ బ్లర్గా అయితే ఉన్నాయి, డస్టీగా, ఎందుకంటే ఇది ఫస్ట్ డే కాబట్టి. ఒక 1 లేదా 2 డేస్ ఆగితే వాటర్ నీట్గా క్లియర్ అయిపోతాయి. చూసారు కదా, నెక్స్ట్ డే కల్లా వాటర్ క్రిస్టల్ క్లియర్గా అయిపోయినాయి. ఫిషెస్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఫుడ్ వేయగానే చాలా ఫాస్ట్గా వచ్చి తినేసాయి. ఇంకా ఇది ట్రాన్స్పరెంట్ టబ్ కాబట్టి సైడ్ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. బట్ ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే.